విశాఖ బీచ్ రోడ్ నవోటల్ హోటల్ దగ్గర ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో డివైడర్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న చిల్డ్రన్ పార్క్ లోకి దూసుకుపోయింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఇదే ప్లేస్ లో 2 ప్రమాదాలు జరిగి 2 చనిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ బీచ్ రోడ్ లో అయితే లారీ బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో పూర్తిగా తెల్లవారుజామున 6 గంటలకైతే ఎక్కడైతే నోవోటల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్క్ లో అయితే ఒక ఇసుక లారీ తీసుకెళ్లిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా విజువల్స్ లో అయితే చూస్తున్నాం. పూర్తిగా తెల్లవారుజామున 6 గంటల నుంచి విశాఖ ఫిషింగ్ హార్బర్ వైపు ఇలా లారీ వెళ్తున్నట్టయితే స్థానిక ఇక్కడ సెక్యూరిటీ గార్డులు పరిశీలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ లారీ అయితే ఒక్కసారిగా ఈ గోడని తగులుకుని ఎక్కడైతే బీచ్ రోడ్ లో ఉందో ఇదంతా వాకింగ్ ట్రాక్ గోడని కూలుకొని పూర్తిగా అయితే లారీ సాధారణ లోపలికి అయితే జరిగింది. పూర్తిగా ఇది చిల్డ్రన్ పార్క్. ఎందుకంటే విశాఖ బీచ్ రోడ్ లో అయితే ఎక్కువగా ఈ చిల్డ్రన్ పార్క్ ఒక ఫేమస్ అని చెప్పొచ్చు. అలాంటిది నిత్యం పిల్లలు అలాగే పెద్దలు సరదాగా గడుపుతున్న పరిస్థితి ఈ పార్క్ అయితే తెల్లవారుజామున 6 గంటలకు జరగడంతో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తెప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ పార్క్ ఎంతో మంది అయితే చిన్నపిల్లలు కానీ అలాగే సందర్శకులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది తెల్లవారుజామున కావడంతో ఎవరు లేరు. ఈ నేపథ్యంలో ఒకవేళ సాయంత్రం పూట ఏమైనా జరిగిందనుకో ఒక పెను ప్రమాదం అని చెప్పే పరిస్థితి ఉందని చెప్పి సిజువల్స్ చూస్తున్నాం. పూర్తిగా ఇసుక లారీ ఏ విధంగా వెళ్ళిపోయిన పరిస్థితి ఉందో అయితే ఒక వాకర్ కి తీవ్ర గాయాలు అలాగే క్లీనర్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి అయితే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే 2 చోటు చేసుకున్నాయి. రెండు ఘటనలో కూడా ఒక ఐపీఎస్ అధికారి ఒక నార్మల్ పీపుల్ అయితే చనిపోయే పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా ఎన్ని సంఘటనలు ఇది 3వ ఘటన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అయితే పోలీసులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి ముఖ్యంగా చూసుకుంటే దీనికి నియంత్రణ అంటే కఠినమైన ఈ చర్యలు అయితే తీసుకునే పరిస్థితి లేదు. నిత్యం ఇదే స్పాట్ అయితే వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో ఒక పక్క వాకర్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీచ్ రోడ్ నిత్యం వాకర్స్ ఎక్కువగా తాకిడి అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ సాయంత్రం పూట అయితే చాలా కలకలాడే చిల్డ్రన్ పార్క్ ఒక్కసారి ఎవరు లేకపోవడం అయితే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. పూర్తిగా ఇటువంటి సంఘటన జరగడంపై పూర్తిగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఈ ఘటనపై పూర్తిగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. రాళ్ళన్నీ తప్పిస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే డ్రైవర్ ని కూడా హాస్పిటల్కి తరలించే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పూర్తిగా మనం చిల్డ్రన్ పార్క్ ఎక్కడైతే ఉందో ఆ పార్క్ లోకి అయితే వెళ్తున్నాం. అసలు పూర్తి చూడొచ్చు లారీ ఏ విధంగా దూసుకుపోయిందో మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం. ఏకంగా చిల్డ్రన్ పార్క్ గోడం గుద్దుకొని లోపలికి అయితే వచ్చేసిన పరిస్థితి. పూర్తిగా ఇసుకలో లోడుతో అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఇది ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు పూర్తిగా అద్వాల ధ్వంసం అయ్యి డ్రైవరు క్లీనర్ కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఒక వాకర్ కూడా గాయాలవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఏదైనా కూడా ఇదే సంఘటన ఒకవేళ సాయంత్రం పూట జరుగుంటే కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉందని అయితే మనం చెప్పవచ్చు. నిత్యం ఇటువంటి గంటలు జరుగుతున్నాయి. అయితే దీనికి కఠిన చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది వరుస సంఘటనలు ఎలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏ విధంగా లారీ ముందుకు వచ్చేసిందో పూర్తిగా అయితే చెప్పవచ్చు. ఈ చిల్డ్రన్ పార్క్ నిత్యం సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి. పూర్తిగా నోవోటల్ ఆపోజిట్ లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంకొకటి పోలీసులు బీచ్ రోడ్ లోకి లారీలు ఎలా లేదు, అలాంటిది లారీలు ఏవా వెళ్తున్నాయో తెలియని పరిస్థితి అయితే ఉదయం పూర్తిగా ఎవరు లేకపోవడంతో పోలీసులు కూడా ఎక్కడ ఆగిపోయిన పరిస్థితులు లేకపోవడంతో ఒక్కసారికి ఇసుక లారీ లోడుతో వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. పూర్తిగా అయితే ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. నిత్యం సందర్శకుల తాకిడిగా ఉన్న బీచ్ రోడ్ లో ఇటువంటి సంఘటనలు జరగడం కరెక్ట్ కాదని, అలాగే పూర్తిగా ఉదయం పూట వాకింగ్ ట్రాక్ సమయంలో వాహనాలన్నీ నిలిపివేయాలని అసలు ఉదయాన్నే ఈ లారీని ఎలా అనుమతించాలని కూడా కొంతమంది అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామత్ నాయుడు, విశాఖ.